జీవితంలో గెలవాలని ఆశపడుతున్నవా? అయితే ఇది విను. కొన్నిసార్లు గెలవాలంటే పారిపోవాలి. నీవు దావీదులా స్తుతించవచ్చు. నీ ఆరాధన దేవుని హృదయాన్ని కదిలించవచ్చు. నీ పాటలు పరలోకాన్ని తాకవచ్చు. దావీదుకు అభిషేకం ఉంది. దేవునితో గాఢమైన సాన్నిహిత్యం కూడా ఉంది. దేవుని హృదయానుసారమైన మనిషి అనే పేరు కూడా ఉంది. అయినా అదుపులో లేని ఒక కోరిక జీవితాంతం మానని గాయాలను మిగిల్చింది. నీవు సంసోనులా బలవంతుడై ఉండవచ్చు. నీ బలం అందరిని ఆశ్చర్యపరచవచ్చు. నీ విజయాలు అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. సంసోనుకు అభిషేకం ఉంది, దైవిక పిలుపు ఉంది, అసాధారణమైన సామర్థ్యం ఉంది. దేవుని ఉద్దేశానికి ప్రత్యేకపరచబడిన వ్యక్తి అనే గుర్తింపు కూడా ఉంది. అయినా అదుపులో లేని ఒక్క కోరిక అతని చూపును, అతని బలాన్ని, అతని గమ్యాన్ని కోల్పోయేలా చేసింది. యోసేపుకు కలలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎదురైనవి ద్రోహం, బానిసత్వం, శోధన, అన్యాయం. రాజీ పడడానికి అతనికెన్నో కారణాలున్నప్పటికిని, అయినా ఒక్క క్షణికమైన సుఖం కోసం తన గమ్యాన్ని మార్చుకోవడానికి అతడు నిరాకరించాడు. దావీదు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నాడు. కానీ బెత్షెబా నుండి దూరంగా ఉండేంత క్రమశిక్షణను చూపలేకపోయాడు. సంసోను సింహాన్ని చంపేంత బలవంతుడు. కానీ తనను తాను జయించలేనంత క్రమశిక్షను కలిగి ఉండలేకపోయాడు. కానీ యోసేపు కోరిక కంటే క్రమశిక్షణను, రాజీ కంటే యథార్థతను, తాత్కాలిక ఆనందం కంటే దేవుని సమ్మతిని ఎంచుకున్నాడు. దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు. యోసేపు మాత్రం పారిపోయాడు. కొన్నిసార్లు నీ గమ్యాన్ని నాశనం చేయగల దాని నుండి పారిపోవడమే నీవు చేయగల అత్యంత ఆత్మీయమైన పని. దేవుని నుండి నిన్ను దూరం చేసేది అది ఏదైనా, ఎంత విలువైనదైనా సరే, దాని నుంచి నువ్వు పారిపోవడమే నీకు మంచిది.